ఈ రోజు పార్లమెంట్లో మన వందే మాత్రం నేషనల్ సాంగ్ గురించి చర్చ జరుగుతోంది. యాక్చువల్లీ 1937లో వందే మాత్రంలోంచి 2 స్టాంజాస్, 2 ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్ తొలగించడం జరిగిందనమాట. ఆ పారాగ్రాఫ్స్లో హిందూ గాడెసెస్, హిందూ దేవతలైన సరస్వతి మాత, దుర్గామాతతో దేశాన్ని మాతలతో కంపేర్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించిన పారాగ్రాఫ్స్ ఎందుకు డిలీట్ చేశారు, చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ పారాగ్రాఫ్స్ అతి ముఖ్యమైనవి కదా అని చెప్పి ఈ చర్చలో డిస్కషన్కి వస్తోంది. వందే మాత్రం మన నేషనల్ సాంగ్ రాసి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలు పూర్తయింది. వందే మాత్రం మన నేషనల్ సాంగ్ అది కేవలం జాతీయ గేయం మాత్రమే కాదు, అది 140 కోట్ల భారతీయుల ఎమోషన్. వందే మాత్రం పేరినంగానే, వందే మాత్రం సౌండ్ రాగానే మన మనసులు కదులుతాయి, స్వేచ్ఛా వాయువులు మనకు గుర్తొస్తాయి. వందే మాత్రం అనగానే మన మదర్ ల్యాండ్ గుర్తొస్తాయి, మన భారత మాత గుర్తొస్తాయి. ఇటువంటి వందే మాత్రానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా నవంబర్ 7వ తారీఖున 1875లో వందే మాత్రం మొట్టమొదటిసారి పబ్లిష్ అయిందనమాట. వందే మాత్ర రచయిత మనకు తెలుసు, బంకిం చంద్ర చటర్జీ. ఈయన యొక్క లిటరీ జనరల్ బంగదర్శన్ లో నవంబర్ 7వ తారీఖున 1875లో ఇది ఫస్ట్ టైం పబ్లిష్ అయింది. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన నావెల్, బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన నావెల్ ఏదైతే ఉందో ఆనంద్ మఠ్, దానిలో పబ్లిష్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే గనక వందే మాత్రం గీతానికి, ఈ జాతీయ గేయానికి రవీంద్రనాథ్ ఠాగూర్ మ్యూజిక్ కట్టారనమాట. వందే మాత్రం అనేది మన జాతిలో అంకితం అయిపోయింది. అంతేకాదు భారతదేశం యొక్క నాగరికత, సాంస్కృతిక, రాజకీయ భావజాలాల్లో వందే మాత్రం అనేది అణువణువుడా మమేకం అయిపోయింది. అంతేకాదు వందే మాత్రం అనేది దేశం యొక్క ఐక్యత, సమగ్రత అండ్ భారతీయత. వందే మాత్రం అంటే భారతమాత మన తల్లి అని చెప్పే విధంగా, మన మదర్ ల్యాండ్ కి అంటే మన కన్న భూమికి మనం దాసోహం అంటున్నాం అని అర్థం అనమాట. వందే మాత్రం అంటే తల్లి నీకు వందనం, నీ ముందు నేను తల వంచుతున్నాను అని అర్థం అనమాట. వందే మాత్రం సాంగ్ పబ్లిష్ అయ్యి నేటికి 150 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే వందే మాత్రం గురించి తిరిగి మళ్ళా ప్రస్తావన 16 ఏప్రిల్ 1907లో జరిగింది. అంటే ఫస్ట్ టైం 1875 తర్వాత 1907లో అనమాట. 1907లో అప్పట్లో చాలా ఫేమస్ ఇంగ్లీష్ డైలీ ఉండేది. దాన్ని బిపిన్ చంద్రపాల్ స్టార్ట్ చేశారు. దాన్ని ఎడిటింగ్ చేసి దానిలో ఆర్టికల్స్ రాసేవాళ్ళు అరవిందో ఘోష్. 16 ఏప్రిల్ 1907, 16 ఏప్రిల్ 1907లో వందే మాత్రం ఈ ఇంగ్లీష్ డైలీలో తన ఆర్టికల్ రాస్తూ, సరిగ్గా 32 సంవత్సరాల క్రితం మనం చూస్తే గనక వందే మాత్రం దీన్ని బంకిం చంద్ర చటర్జీ గారు రాశారని చెప్పి ఆయన 1907లో అరవిందో ఘోష్ గారు ప్రస్తావించారనమాట. అంటే కరెక్ట్ గా 1907 నుంచి మనం బ్యాక్ వెళ్తే గనక 1885, 32 ఇయర్స్ క్రితం అని చెప్పి దానిలో కూడా దీన్ని కొరాబరేటివ్ ఎవిడెన్స్ గా వాడుతుంటారనమాట. అంటే 1885 నవంబర్ 7th రోజు వందే మాత్రం రాశారని చెప్పొచ్చు. ఆ తర్వాత మనం చూస్తే స్వదేశీ మూవ్మెంట్, ముఖ్యంగా బెంగాల్ పార్టిషన్ ఉద్యమం అప్పుడు వందే మాత్రం అనేది ప్రతి ఇంటా పాడారు. వందే మాత్రం అనేది స్వదేశీ ఉద్యమానికి ఒక థీమ్ సాంగ్ అయిందనమాట. ఆ తర్వాత అనేక మార్లు మనం చూస్తే బంగదర్శన్ ఏదైతే బంకిం చంద్ర చటర్జీ గారి మ్యాగజైన్ ఉందో దానిలో ఒక సిరీస్ లాగా ఆనంద్ మఠ్ నవల్ రాశారనమాట. ఆ సిరీస్ లో భాగంగా వందే మాత్రం అనే పదం చాలా సార్లు రాశారు, ఆ పాటను కూడా రాశారనమాట. మనం గనక బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన ఆనంద్ మఠ్ నావల్ యొక్క థీమ్ గనక చూస్తే గనక దానిలో సన్యాసిన్స్ ఉంటారు. దేశం కోసం వాళ్ళు పూర్తి స్థాయిలో త్యాగం చేస్తారు, దేశాన్నే ప్రేమిస్తా ఉంటారు. దేశం అంటే పేట్రియాటిజమే ఒక రిలీజియన్ గా చూస్తారనమాట. దానిలో ఈ సన్యాసిన్స్ ఎవరైతే సంతనాసి ఉంటారో వాళ్ళు వందే మాత్రం పాడుతూ ఉంటారనమాట. వందే మాత్రమే వాళ్ళ రిలీజియస్ ప్రేయర్ అనమాట. సో ఆ విధంగా ఆనంద్ మఠ్ నవల్ ద్వారా వందే మాత్రం చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత స్వదేశీ ఉద్యమంలో వందే మాత్రం ఇంకా పాపులర్ అయింది. ఆ తర్వాత మనం చూస్తే 1907లో మేడం బికాజీ కామా ఎక్కడైతే స్టడ్గార్డ్ బెర్లిన్ లో త్రివర్ణ పతాకం ఎగరేశారో ఆ పతాకం మీద కూడా వందే మాత్రం అనే మాట రాసిందనమాట. సో వందే మాత్రం మనకి థీమ్ సాంగ్ అయింది, వందే మాత్రం మన గుండె చప్పుడైంది. వందే మాత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ గారే, అది కూడా మనం గమనించాం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో మన స్వతంత్ర ఉద్యమంలో వందే మాత్రం అనేది మనం ఎప్పుడు పాడుతూ వచ్చాం. అంతేకాదు వందే మాత్రం అనేక మార్లు పాడినందుకు, వందే మాత్రం స్లోగన్ అనేక మార్లు ఉచ్చరించినందుకు చాలా మంది అరెస్ట్ అయ్యారు. 20th May 1906, 1906లో మే 20వ తారీఖున బరిసాలి ప్రస్తున్న బంగ్లాదేశ్ ప్రాంతంలో అప్పట్లో వందే మాత్రం ప్రొసెషన్ అనేది జరిగిందనమాట. దానిలో వేల మంది పార్టిసిపెంట్స్ వచ్చారు. హిందూస్, ముస్లింస్ అందరూ కలిసి వందే మాత్రం పాడుకుంటూ వందే మాత్రం ఫ్లాగ్స్ పట్టుకుని రోడ్డు మీదకి వచ్చారు. దాంతో పాటు ఆగస్టు 1906లో బిపిన్ చంద్రపాల్ గారు వందే మాత్రం అని చెప్పి ఇంగ్లీష్ డైలీ కూడా స్టార్ట్ చేశారు. ఈ వందే మాత్రం థీమ్, దాని వెనకాల ఉన్న ఎమోషన్ తట్టుకోలేక బ్రిటిష్ వాళ్ళు ఫైన్ విధించేవాళ్ళు, పోలీసుల్ని కాపలా పెట్టేవాళ్ళు. బెంగాల్లోని రంగ్పూర్ అనే ప్రాంతంలో ఎవరైతే వందే మాత్రం పాడతారో వాళ్ళపైన 5 రూపాయలు ఫైన్ కూడా వేసేవాళ్ళు అప్పట్లో. అంతేకాదు వందే మాత్రం పాడిన వాళ్ళని, ఆ స్లోగన్స్ రైజ్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు.
అంతేకాదు 1908లో ఎప్పుడైతే లోకమాన్య బాల్ గంగాధర్ తిలకర్ అరెస్ట్ అయ్యారో ఆయన్ని మ్యాండలే జైల్ బర్మాకి తరలించారనమాట. ఆ టైంలో కూడా చాలా మంది యువకులు వందే మాత్రం పాడారు. వాళ్ళందరినీ కూడా బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒకటా రెండా వందే మాత్రం సంబంధించిన గాథలు కథలు ఎన్నో. వందే మాత్రానికి సంబంధించి 150 సంవత్సరాల వందే మాత్రం పుట్టి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలైంది. వందే మాత్రం పబ్లిష్ అయ్యి ఈ సంవత్సరానికి 150 సంవత్సరాలైంది. వందే మాత్రం ఈ 150 సంవత్సరాలే కాదు, మరొక 150 సంవత్సరాలు వర్ధిల్లాలని, వందే మాత్రం అనేది మన అందరి గుండె చప్పుడు కావాలని కోరుకుందాం.